మన భారతదేశంలో స్వేచ్ఛ అనేటువంటిది ఉంది. ఎవరికైనా వాళ్ళ అభిప్రాయాలను చెప్పేటువంటి అధికారం ఉంది. దాంతోపాటుగా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కూడా కలిగి ఉండడం అనేటువంటిది ప్రధానం. ఏ వర్గానికి చెందినప్పటికీ, ఏ మతానికి చెందినప్పటికీ అందరికీ ఏదైనా తమ యొక్క అభిప్రాయాలను శాంతిపూర్వకంగా, సామరస్యపూర్వకంగా చెప్పేటువంటి పద్ధతిని మన దాంట్లో మన రాజ్యాంగంలో అది ఉన్నది కనుక దాని ప్రకారం చేస్తూ వెళ్ళాలి. అయితే దాంట్లో ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి అనేటువంటిది ఎప్పుడు పనికిరాదు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి రంగరాజన్ గారు, చిలుకూరు ఆలయ ప్రధానార్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద రామరాజ్య స్థాపకుడు అనేటువంటి పేరుతోటి ఆ వీరరాఘవరెడ్డి అనేటువంటి ఆయన కొంతమందితోటి వెళ్ళి ఆయన మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అది అభ్యంతరపూర్వకమైనటువంటిది, అది చాలా సహించకూడనటువంటిది. ఇప్పుడు ఆయనకి రామరాజ్య స్థాపన చేయాలి అని ఉంటే రంగరాజన్ గారు కూడా వారు కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తే. సరే, ఏదైనా సరే మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి ఇవన్నీ కూడా ఉన్నాయి మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆయన బెదిరింపులకి లోన్ చేసి మేము రామరాజ్య స్థాపన చేస్తున్నాం, మాకేదో మీరు డబ్బులు ఇవ్వండి అని, తర్వాత మీరు మీ దేవాలయాన్ని మీరు విడిచిపెట్టేసి మాకు అప్పచెప్పండి అని ఇలా చెప్పడం అనేటువంటిది అది చాలా, అంటే ఇవన్నీ ఎంబ్రాస్మెంట్గా అనిపిస్తుంది. ఆయన మరి ఆ వీరరాఘవరెడ్డి అనేటువంటి ఆయన మరి సభ్య సమాజంలో ఉన్నాడా లేదా అనేటువంటి మాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఈయన ఇలాంటి వాళ్ళే, అంటే ఈయన గురువుగా చెప్పుకునేటువంటి చిదంబర శాస్త్రి అని కొంతమంది ఆయన సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. ఇంతకుముందు భద్రాచలంలో మా మీద కూడా, భద్రాచలంలో ఉండేటువంటి అర్చకుల మీద కూడా ఇలాంటి వర్గాలే కొన్ని తీవ్రమైనటువంటి